థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆ కాన్ఫిడెన్స్ మాకు సినిమాలోనే కాదు, మీ స్పీచ్లో కూడా కనిపించింది. కాకపోతే మీరు తెలుగు ట్యూటర్ని మారిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. హృదయపూర్వక ధన్యవాదాలు. నేనే వాడక చాలా రోజులైందేమో. ఓకే, నవ్ ఐ రిక్వెస్ట్, మరి ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లో ఒకరు వెంకీ అట్లూరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. అండ్ ఈ ఈ ఫంక్షన్కి నేను రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వరుణ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫర్ లాస్ట్ 15 years. అండ్ జీవితో నేను రెండో సినిమా చేస్తున్నాను. జీవితో నాకు నచ్చింది ఏంటంటే, తిను యాక్టర్గా ఎంత బిజీగా ఉన్నా సరే, ఒక్కసారి నైట్ అలా షిఫ్ట్ అయ్యి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వగానే ఎప్పుడు నన్ను వెయిట్ చేయించలే. అండ్ నాకు ఎప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యూన్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఈరోజు ఇక్కడ 2 ట్యూన్స్ విన్నాం, 2 సాంగ్స్ విన్నాం, అద్భుతంగా ఉన్నాయి. అలా కిల్చిట రియలీ. అండ్ ట్రైలర్ చూసాం. నాగ చైతన్య గారి వాయిస్ నాకు సర్ప్రైజ్, చాలా బాగుంది. ట్రైలర్ వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంది, కంటెంట్ కొత్తగా ఉంది. గురక పెడతాం అనేది ఫన్నీగా అనిపించినా సరే, నిద్ర అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది ఎవరు డిస్టర్బ్ చేసినా ముందు వాడిని కొట్టాలనిపిస్తుంది. సో అలాంటి ఒక క్యారెక్టర్ నిజంగా ఐశ్వర్య మీరు చేసింది చాలా గ్రేట్. ఆయన కొట్టారు లేదు చెప్పండి. సో అగైన్ అమ్మాయిలు అంతే. సో అండ్ ఐశ్వర్య చాలాసార్లు తనే చెప్పుద్ది, నేను చెప్తున్నాను, మన తెలుగు అమ్మాయి. ఈ సినిమాతో నిజంగా ఇక్కడ పాతుకుపోవాలని విష్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్ ద బెస్ట్ టు అభిషేక్ అండ్ ఆనంద్. నిజంగా తెలుగులో నేను సర్చ్ చేసినప్పుడు కూడా నేను తమిళ్ ఇంత బాగా మాట్లాడలేదు. సో యూ డిడ్ అ మచ్ బెటర్ జాబ్. అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే డియర్ కూడా తెలుగులో ఐ విష్ ఇట్స్ హీస్ బిగ్ సక్సెస్. అండ్ అభిషేక్, వరుణ్ అండ్ ఎవ్రీ వన్, మ్యామ్, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెంకీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందిని రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి.